ఫిలిప్పీన్స్ పై ఇరాన్ వార్ ఎఫెక్ట్ పడింది. ఇంధన నిల్వల కొరతతో ఫిలిప్పీన్స్ లో ఫ్యూయల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆయిల్ నిల్వలు అడుగంటుతూ ఉండడంతో కూడా నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు అధికారికంగా తెలిపారు. ఫ్యూయల్ ఎమర్జెన్సీ ప్రకటించిన మొదటి దేశం ఫిలిప్పీన్స్ గా నిలిచింది. ఇక మరో ఏడాది పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. 98% క్రూడ్ ఆయిల్ పర్షియన్ గల్ఫ్ నుంచే దిగుమతి అవుతోందని, అందుకే సంక్షోభం ఎదుర్కొంటున్నామని ఫిలిప్పీన్స్ ప్రకటించింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఎలా చూడాలి ఈ ఫిలిప్పీన్స్ అంశాన్ని? నిన్న ట్రంప్ యుద్ధానికి సంబంధించి 5 రోజుల పాటు బ్రేక్ వేస్తున్నప్పుడు చెప్పినప్పటికీ ఇంపాక్ట్ మాత్రం మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఈ వార్ ఇంపాక్ట్ ఆగినప్పటికీ కొద్ది రోజుల పాటు ఇంపాక్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయిల్ కి సంబంధించినంత వరకు, ఏషియాకి సంబంధించినంత వరకు చాలా దేశాలపైన కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆ మొదటి దేశంగా ఇప్పుడు ఫిలిప్పీన్స్ వచ్చింది. పూర్తిగా అక్కడ ఫ్యూయల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అక్కడ ఆయిల్ మొత్తం నిల్వలు మొత్తం లేనట్టుగా సమాచారం అందుతుంది. పూర్తిగా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చే ఆయిల్ కి సంబంధించి కూడా నిల్వలు రాకపోవడము, ఆయిల్ ట్యాంకర్స్ ని ఎక్కడికక్కడ నిలిపివేయడంతో అక్కడ ఆ దేశంలో ఒక రకమైన ఎమర్జెన్సీ పరిస్థితి రావడంతో అక్కడ ప్రభుత్వం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం వియత్నాం లో కూడా అలాంటి పరిస్థితే ఉన్నట్టుగానే సమాచారం ఉంటుంది. సో ఖచ్చితంగా మామూలు పరిస్థితులు రావడానికి చాలా దేశాలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 24 రోజుల పాటు ఇది మొత్తం కొనసాగింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ట్యాంక్స్ అక్కడికి రావాలి, మళ్ళీ దానికి సంబంధించి ఇరాన్ ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తుందో ఇంకా చర్చలు జరుగుతున్నాయి, కానీ పూర్తిగా వాటికి సంబంధించిన అంశాలు ఇంకా బయటికి రాలేదు. జలసంధి నుంచి ట్యాంకర్స్ ని అనుమతించే విషయానికి సంబంధించి ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా ఇలాంటి ప్రకటన చేయలేని నేపథ్యంలోనే ఇంకా చాలా దేశాల్లో ఈ ఇంపాక్ట్ కనిపిస్తుంది. మనకి శ్రీలంకలో కూడా ఇప్పటికే 400 నుంచి 500 వరకు దాదాపుగా లీటర్ పెట్రోల్ ధరలు పెరిగిన పరిస్థితి కనిపించింది. పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇంపాక్ట్ ప్రారంభమైంది చాలా దేశాల పైన ఆయిల్ కి సంబంధించినంత వరకు అన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. భారత్ లాంటి దేశాలకు సంబంధించి మాత్రం ప్రధానమంత్రి కూడా నిన్న లోక్సభలో మాట్లాడారు. ఈ రోజు రాజ్యసభలో మాట్లాడుతూ కొంత కరోనా కన్నా క్లిష్టమైన పరిస్థితిగా దీన్ని చెప్పుకోవచ్చు అని ఆయన ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. అంటే భారత్ అలాంటి సంక్షోభంలోకి వెళ్తుందని చెప్పలేం, కానీ కొంత భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ధరల పైన ఏ రకంగా ప్రభావం పడుతుందో కూడా చూడాల్సి ఉంటుంది. చాలా వరకు ఈ విషయాలు కూడా చర్చ జరుగుతుంది. చాలా వరకు ముడి సరుకులు నిల్వలు కొంత ఉండిపోవడంతో దానిపైన కొంత ఛార్జీలు పెంచే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏషియాకు మనం చూసి ఏషియా దేశాలకు సంబంధించినంత వరకు ఫిలిప్పీన్స్ లో ఏకంగా ఎమర్జెన్సీ విధిస్తే, అదేవిధంగా వియత్నాం లో కూడా ఆ దిశగానే ఉంటే మిగతా దేశాల పైన కూడా కొంత ప్రభావం కొనసాగుతున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ప్రజలు సిద్ధంగా ఉండాలన్న విషయం వెనుక మోదీ ఏదైతే చెప్పారో ఆయిల్ సంక్షోభం గురించే హింట్ ఇచ్చారని అనుకోవచ్చా? ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది కేవలం రాజకీయ వర్గాల్లో జరిగే చర్చను మాత్రం మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏప్రిల్ 29 వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించదు, కానీ ఏప్రిల్ 29 తర్వాత భారతదేశంలో కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. పెట్రోల్ ధరలకు సంబంధించి, ఇతర ధరలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రస్తుతం 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్స్ ప్రాసెస్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికీ ఈ వీటి పెంపుదలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజకీయ పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది కనుక ప్రభుత్వం కొన్ని రోజులు దీన్ని పెండింగ్ లో పెడుతుందని ఇప్పటికే విపక్ష పార్టీలు పరోక్షంగా ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఏప్రిల్ 29 తర్వాత ఎలక్షన్స్ ముగిసిన తర్వాత 5 రాష్ట్రాలకు సంబంధించిన ముగిసిన వెంటనే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ ఇండికేషనే పరోక్షంగా ప్రధానమంత్రి ఇటు లోక్సభలో కానీ రాజ్యసభలో మాట్లాడినప్పుడు వెల్లడించారనే అంశాన్ని కూడా విపక్షాలు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు మనం కంక్లూజన్ కి రానప్పటికీ కొంత ఇంపాక్ట్ మాత్రం పడడానికి కొంత సిద్ధంగా ఉన్నట్లు కనపడుతుంది. అదే రకమైన ఇండికేషన్స్ కూడా ప్రధానమంత్రి ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వార్ ఎఫెక్ట్ అనేది ఫిలిప్పీన్స్ లో ఏ విధంగా ఉందనేది ఫిలిప్పీన్ అధ్యక్షుడు చెప్పారు. ఇంకో 1 year వరకు కూడా ఇలానే ఉంటుంది సిచ్యువేషన్ అని. మన దేశంలో ఆయిల్ నిల్వల పరిస్థితి ఎలా ఉంది నరసింహారావు, ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికే ఎల్పీజీలు హర్మోజ్ జలసంధి దాటా 26న వస్తున్నాయని రకరకాల న్యూస్ కూడా వింటున్న నేపథ్యంలో అసలు ఆయిల్ నిల్వల పరిస్థితి ఏంటి మన ఇండియాలో? ఆయిల్ నిల్వలకు సంబంధించి ఆందోళనకరమైన పరిస్థితులు లేవనేది భారత్ మొదటి నుంచి చెప్పే ప్రయత్నం చేసింది. ఆ రకమైన పరిస్థితి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఆ విషయానికి సంబంధించి కొంత సేఫ్ గా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు, కానీ పూర్తిగా సేఫ్ గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదని మనం చెప్పలేం, కానీ కొంత ప్రభుత్వం ముందు జాగ్రత్తగా వహించిందనే మనం చెప్పుకోవచ్చు. ఇంకో 2 షిప్స్ కూడా 26వ తేదీన ఒక షిప్, 28న ఒక షిప్ కూడా వస్తున్న నేపథ్యంలో ఆ జలసంధి నుంచి సంబంధించినంత వరకు ఈ ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలకు సంబంధించి ఏదైనా దేశానికి ఇరాన్ మినహా
మినహాయించిందంటే అది ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించిన 2 షిప్స్ ఇప్పటికే వచ్చాయి, మరో 2 షిప్స్ కూడా వస్తున్న సమాచారం అందుతున్న నేపథ్యంలో కొంతవరకు నిల్వలు ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. కానీ అవి సరిపోతాయా? ఇప్పటి వరకే మనం తాజాగా చూస్తున్నాం, హైదరాబాద్ లో ఈ ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల నో స్టాక్ అనే బోర్డ్స్ కొన్ని చోట్ల ఆయిల్ పెట్రోల్ బంక్లలో పెట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కొన్ని చోట్ల ఆ రకమైన విజువల్స్ కూడా మనం చూసాం. సో ఇంపాక్ట్ ఏమైనా స్టార్ట్ అయిందా వెయిట్కి అని మనం పానిక్ కావాలి, ప్రజలు కొంత ఈ రకమైన ఇబ్బంది పడాలి లేకపోతే ఏదో ఒకటి సృష్టించాలని చెప్పట్లేదు, కానీ కొంత ఇంపాక్ట్ మాత్రం పడే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా మనకు కొంత కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మాత్రం అన్ని చర్యలు తీసుకున్నారు. ఏ రకమైన ప్రచారాన్ని నమ్మొద్దు. నిన్న పూర్తిగా గుజరాత్ కు సంబంధించి అహ్మదాబాద్ లో చాలా రకాలుగా ఆయిల్ పెట్రోల్ బంకులకు సంబంధించి మూసివేశారనే ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు కూడా ఒక ప్రకటన చేసింది. నిల్వలు పూర్తిగా ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందొద్దు అనే విషయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.